ఏపీ గ్రామ సచివాలయ వీఆర్ఓ అండ్ వీఆర్ఏ పోస్టులకి ఒక మంచి అప్డేట్ అయితే వచ్చేసిందండి. సో, ఈ వీఆర్ఓ అండ్ వీఆర్ఏ జాబ్స్ కోసం చాలామంది ఎదురు చూస్తుంటారు. సో, అలాంటి వాళ్ళ కోసం ఇదొక మంచి ఛాన్స్ అనే చెప్పుకోవచ్చు. ఈ వీఆర్ఓ జాబ్స్‌కి ఎవరెవరు అప్లై చేసుకోవాలి అండ్ ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ ఇయర్ ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చేసారనమాట. అండ్ సాలరీ ఎంతుంటుంది అండ్ సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ ఎగ్జామ్ సిలబస్ అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. సో, వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే వీఆర్ఓ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అంటే ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అన్నీ కూడా క్లారిటీగా అర్థమవుతాయి. అండ్ మర్చిపోకుండా వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ అనేది చాలా మందికి హెల్ప్ అవుతుందండి. అండ్ అలాగే కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ అప్డేట్స్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తుంటాను. ఇంకా లేట్ చేయకుండా ఏపీ వీఆర్ఓ అండ్ వీఆర్ఏకి ఎవరెవరు అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి, ఎలిజిబిలిటీ డీటెయిల్స్ ఏంటి అనేది క్లారిటీగా చూసేద్దాం. వీఆర్ఓ ఎగ్జామ్కి సంబంధించిన బుక్స్ అయితే నేను వీడియో కింద అయితే ట్యాగ్ చేస్తానండి. సో, బుక్స్ కూడా చెక్ చేసుకోండి. ప్రిపరేషన్ అనేది కూడా స్టార్ట్ చేసేసుకోండి. సో, అవేమేం బుక్స్, సబ్జెక్ట్స్ అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఫుల్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. అలాగే వీఆర్ఓ జాబ్స్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ అనేది కామెంట్ చేసేయండి. మీ యొక్క జిల్లా నేమ్ అనేది కామెంట్ చేసేయండి. ఎందుకంటే ఆ డిస్ట్రిక్ట్కి సంబంధించిన అప్డేట్ ఏమన్నా వస్తే వెంటనే షేర్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. అండ్ బుక్స్ అంటే వీఆర్ఓకి సంబంధించిన బుక్స్ వచ్చేసరికి నేను కింద ట్యాగ్ చేస్తాను, చూసేయండి. ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అయితే చూసేయండి. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులు ఎక్కువగా ఆసక్తి చూసే పోస్టులు అనమాట. ఇవి వచ్చేసరికి వీఆర్ఓ అండ్ వీఆర్ఏ పోస్టులు. గ్రామ రెవెన్యూ వ్యవస్థలో ఈ రెండు పోస్టులు అత్యంత కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తాయండి. రికార్డుల నిర్వహణ, అలాగే గ్రామ స్థాయిలో ప్రభుత్వ సేవలను ప్రజలకు అందించడం, రెవెన్యూ సమర్థవంతంగా నిర్వహించడం వంటి బాధ్యతల్లో ఈ పోస్టులు పాత్ర చాలా ముఖ్యమైనది అనమాట. ముందుగా ఓవర్వ్యూ అయితే చూసేయండి. ఇందులో మనకి వీఆర్ఓ అండ్ వీఆర్ఏ పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. వీఆర్ఓ అంటే గ్రామ రెవెన్యూ అధికారి, అలాగే గ్రామ రెవెన్యూ సహాయకుడు అనమాట. సో, ఇది వచ్చేసరికి రెవెన్యూ శాఖలో పనిచేసే అవకాశం. వర్క్ వచ్చేసరికి మనకి రెవెన్యూ పరిపాలన, భూమి రికార్డులు, ఫీల్డ్ వర్క్, గ్రామ స్థాయి సహాయం చేయడం, ఇలాంటి వర్క్స్ అయితే ఉంటాయన్నమాట. నెక్స్ట్ చూడండి, వీఆర్ఓ మరియు వీఆర్ఏ పోస్టులు రెండు కూడా గ్రామ రెవెన్యూ వ్యవస్థలోకే వస్తాయి అన్నమాట. కానీ దాని యొక్క వర్క్ అనేది డిఫరెంట్ ఉంటుంది. వీఆర్ఓ ఒక గ్రామం లేదా అంతకంటే ఎక్కువ గ్రామాల్లో రెవెన్యూ అధికారిగా పనిచేస్తారు. అదే వీఆర్ఏ మాత్రం గ్రామ స్థాయిలో వీఆర్ఓకి సహాయకుడిగా విధులుగా నిర్వహిస్తూ గ్రామ ప్రజలు మరియు రెవెన్యూ శాఖ మధ్య సమన్వయ పాత్ర పోషిస్తారనమాట. సో, ఇదన్నమాట రెండిట్ల యొక్క డిఫరెంట్ అయితే. రెండు పోస్టులు గ్రామ రెవెన్యూ వ్యవస్థలోకి వస్తాయి, కానీ వర్క్స్ అనేది డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఈ రెండు పోస్టుల ద్వారా గ్రామ పరిపాలనపై ప్రత్యక్ష అనుభవం లభిస్తుందండి. ప్రభుత్వ సేవల్లో కెరియర్ ప్రారంభించాలన్న అభ్యర్థులకు ఇవి మంచి అవకాశాలుగా పరిగణించబడతాయి. గత నియామకాల్లో కూడా ఈ పోస్టులకు మంచి ఆదరణ లభించింది. నెక్స్ట్ జాబ్ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా చూసేయండి. మెయిన్ తెలియవలసింది ఇవే కదా. అసలు వీఆర్ఓ అంటే ఏం వర్క్ ఉంటుంది అండ్ జాబ్ రూల్స్ ఏంటి, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అనేది తెలియాలి కదా మెయిన్. అవి కూడా చూసేద్దాం. వీఆర్ఓ పోస్టులు పరిపాలన బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అదే వీఆర్ఏ పోస్టుకు ప్రధానంగా గ్రామ స్థాయిలో వీఆర్ఓకి సహాయకుడిగా పనిచేసే ఉద్యోగం అన్నమాట. రెండు పోస్టులకి కూడా గ్రామ రెవెన్యూ వ్యవస్థలోకి వస్తాయి. అండ్ నెక్స్ట్ చూడండి, రెండు పోస్టులకి వర్క్ ఎలా ఉంటుందో చూసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ఓ పోస్ట్కి చూసేయండి. విలేజ్ రెవెన్యూ ఆఫీసర్కి గ్రామ రెవెన్యూ పరిపాలనలో ప్రధాన అధికారికంగా పనిచేస్తారనమాట. అలాగే భూములకు సంబంధించిన రికార్డులు నిర్వహించడం, అలాగే మ్యూటేషన్ వివరాలను పరిశీలించడం, రెవెన్యూ నివేదికలను సిద్ధం చేయడం, అలాగే ప్రభుత్వ భూముల పర్యవేక్షణ, అలాగే ప్రభుత్వం పథకాలు అమల్లోకి సహకరించడం వంటి అనేక కీలక బాధ్యతలను నిర్వహిస్తారనమాట. సంబంధిత తహసీల్దార్ పర్యవేక్షణంలో పనిచేస్తూ గ్రామ పరిపాలన ముఖ్యమైన నిర్ణయాలకు అవసరమైన సమాచారాన్ని అందిస్తారు. సో, ఇదన్నమాట వీఆర్ఓ పోస్ట్ కి సంబంధించిన వర్క్ అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వీఆర్ఏ కి సంబంధించిన వర్క్ చూసేయండి. విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ అనమాట. వీఆర్ఏ ఫుల్ ఫామ్ వచ్చేసరికి విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్. ఇది వచ్చేసరికి ప్రధానంగా వీఆర్ఓకి సహాయకుడిగా పనిచేస్తారనమాట. గ్రామ సర్వేలు నిర్వహించడం, అలాగే ఫీల్డ్ సమాచారాన్ని సేకరించడం, అలాగే ఇంటి పనులలో కూడా సహాయం చేయడం, అలాగే గ్రామ స్థాయి ప్రభుత్వ కార్యక్రమంలో కూడా అవసరమైన వివరాలను అందించడం, అలాగే ప్రజలతో ప్రత్యక్షంగా పనిచేయడం వంటి బాధ్యతలు నిర్వహిస్తారండి. అలాగే గ్రామ స్థాయిలో ప్రభుత్వ సేవలను సమర్థవంతంగా అమలు చేయడంలో వీఆర్ఏ పాత్ర కూడా ఎంతో ముఖ్యమైనది. సో, ఇదన్నమాట వీఆర్ఏ పోస్ట్ కి ఉండే వర్క్ అయితే. అండ్ నెక్స్ట్ శాలరీ డీటెయిల్స్ చూసేయండి. ఫస్ట్ వీఆర్ఓకి చూద్దాం. వీఆర్ఓకి వచ్చేసరికి బేసిక్ పే చూసేయండి. స్టార్టింగ్ సాలరీ చూసేయండి 22,460 నుంచి మనకి 72,810 రూపీస్ వరకు కూడా ఉంటుంది.
సో ఇవి వచ్చేసరికి మనకి ప్రభుత్వం ఉద్యోగం కాబట్టి సో శాలరీతో పాటు మనకి ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా ఉంటాయన్నమాట. డిఏ, హెచ్ఆర్ఏ, ఈహెచ్ఎస్ మరియు ఇతర అలవెన్సులు కూడా లభిస్తాయి అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి విఆర్ఏ కూడా మనకి 15,000 వరకు కూడా శాలరీ అయితే ఉంటుందన్నమాట. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అలవెన్సులు కూడా వస్తాయి అనమాట. అంటే ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా ఉంటాయి అనమాట. డిహెచ్ఆర్ఏ ఇలాంటివి అనమాట. అండ్ నెక్స్ట్ చూడండి, విఆర్ఓ పోస్ట్ రెవెన్యూ శాఖలో ముఖ్యమైన ప్రభుత్వ ఉద్యోగం కావడంతో రెగ్యులర్ పే స్కేల్ వర్తించే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ప్రమోషన్ పూర్తయిన తర్వాత బేసిక్ పేతో పాటు డిఏహెచ్ఆర్ఏ ఇలాంటివి కూడా వస్తాయి అనమాట. అలాగే ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ వంటి ప్రభుత్వ ప్రయోజనాలు కూడా లభిస్తాయి అన్నమాట. ప్రభుత్వం అమలు చేసే కొత్త పిఆర్సీ ఆధారంగా భవిష్యత్తులో వేతనాలు అంటే శాలరీ మార్పులు వచ్చే అవకాశం కూడా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ చూడండి, విఆర్ఏ పోస్ట్ సహాయక స్థాయి ఉద్యోగం అయినప్పటికీ ప్రభుత్వ సేవల్లో మంచి ప్రారంభ అవకాశం పరిగణించబడుతుంది. స్టార్టింగ్ శాలరీ విఆర్ఓతో పోలిస్తే తక్కువ ఉన్నప్పటికీ అనుభవం, ప్రభుత్వ నిర్ణయాలు మరియు రివిజన్ల ఆధారంగా మార్పు చేసుకోవచ్చు. అందువల్ల ఈ ఉద్యోగానికి దీర్ఘకాల ప్రభుత్వం కెరియర్ దృష్టితో పరిశీలించడం మంచిది. అండ్ నెక్స్ట్ చూడండి, విఆర్ఓ మరియు విఆర్ఏ పోస్టులు ప్రభుత్వ సేవల్లో మంచి ప్రారంభ అవకాశాలు అయితే అవుతాయి అన్నమాట. గ్రామ పరిపాలనపై అనుభవం పెరిగి కొద్ది శాఖ నిబంధనల ప్రకారం భవిష్యత్తులో ఉన్నత బాధ్యతలు నిర్వహించే అవకాశాలు అయితే లభించవచ్చు. సో ఇవన్నమాట ఇప్పటి వరకు చూసినవి అన్ని కూడా విఆర్ఓ, విఆర్ఏకి సంబంధించిన వర్క్ రోల్స్, అలాగే రెస్పాన్సిబిలిటీస్, అలాగే శాలరీ డీటెయిల్స్ అనమాట. అండ్ నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి మనకి 2 దశల్లో అయితే ఉంటుందన్నమాట. ఫస్ట్ వన్ వచ్చేసరికి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. సిబిటి ఎగ్జామ్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా అయితే ఉంటుంది. ప్రతి మార్క్స్కి కూడా నెగటివ్ మార్క్స్ కూడా ఉంటుందన్నమాట. టైం డ్యూరేషన్ వచ్చేసరికి 150 minutes. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనమాట. అంటే ఒక క్వశ్చన్ ఇచ్చి కింద ఆప్షన్స్ ఇస్తారు కదా, అలా అనమాట. సో దానికి మనకి 1/3 నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. అలాగే 150 minutes టైం డ్యూరేషన్ అనమాట. సో లాస్ట్ ఇయర్ ప్రకారం చూసుకున్నా కూడా మనకి 2 దశల్లో సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఫస్ట్ ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అర్హత సాధించిన అభ్యర్థులకు అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో సెలెక్ట్ అయిన వాళ్ళకి పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా అయితే ఫైనల్ సెలక్షన్ అయితే ఉండేదన్నమాట. ఫస్ట్ పేపర్ వచ్చేసరికి జనరల్ స్టడీస్ మీద టెస్ట్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ సెకండ్ పేపర్ వచ్చేసరికి డ్రాయింగ్ అండ్ సర్వే దానిపై ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట. ఇంకా వెంటనే కూడా మీ యొక్క ఎగ్జామ్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేయండి. సో జనరల్ స్టడీస్ అండ్ డ్రాయింగ్ సర్వేకి సంబంధించిన మీ యొక్క ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తే జనరల్ స్టడీస్ సంబంధించిన బుక్స్ అన్ని కూడా నేను వీడియో కింద ట్యాగ్ చేస్తాను, చూసేయండి. సో వెంటనే మీ యొక్క ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసేస్తే మనకి నోటిఫికేషన్ అప్డేట్ వచ్చింది కాబట్టి త్వరలోనే అప్లికేషన్స్ కూడా స్టార్ట్ అవుతాయి అనమాట. అప్లికేషన్ స్టార్ట్ అయిన వితిన్ 1 monthలో ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట. ఇంకా అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ అయితే ఇంకా ఇవ్వలేదు కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి. సో వెంటనే అప్లై చేసుకొని అండ్ ఎగ్జామ్కి కూడా రెడీగా ఉండొచ్చు. అప్లికేషన్ స్టార్ట్ అవగానే నేను వెంటనే కూడా షేర్ చేస్తాను. సో ఆ లోపల ఎగ్జామ్కి సంబంధించిన ప్యాటర్న్, ఎగ్జామ్కి సంబంధించిన సిలబస్ అండ్ బుక్స్ గురించి తెలుసుకోండి. అలాగే ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అనమాట ఇవన్నీ కూడా. సో ఇందులో మనకి రీజనింగ్ అండ్ ఎబిలిటీ, అలాగే జనరల్ స్టడీస్, అర్థమెటిక్, జనరల్ నాలెడ్జ్ సంబంధించిన బుక్స్ అయితే ఉంటాయి అనమాట. సో ఈ సబ్జెక్ట్స్ పై మనకి ఎగ్జామ్ అయితే ఉంటుంది కాబట్టి సో బుక్స్ కూడా ఇప్పటి నుంచే రెడీ చేసుకొని పెట్టుకోండి. సో వీటికి సంబంధించిన బుక్స్ అలాగే కంపెనీ నేమ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి, క్లియర్గా చెక్ చేసుకోండి. సో ఇవన్నీ కూడా నేను వీడియో కింద ట్యాగ్ చేస్తాను, ఒకసారి చెక్ చేసేయండి. అండ్ నెక్స్ట్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసేయండి. విఆర్ఓ పోస్ట్కి వచ్చేసరికి ఇంటర్ కంప్లీట్ అయి ఉండాలన్నమాట. అదే విఆర్ఏ పోస్ట్కి వచ్చేసరికి 10th కంప్లీట్ అయి ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూసేయండి. కనీస వయసు వచ్చేసరికి 18 నుంచి అనమాట. అండ్ గరిష్ట వయసు వచ్చేసరికి 36 years లోపు ఉండాలి విఆర్ఓకి. అదే విఆర్ఏకి వచ్చేసరికి 37 years అనమాట. అదే వయో సడలింపుకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అలాగే పీహెచ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కి ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు కూడా వర్తిస్తుంది అనమాట. అంటే 37 కాస్త ప్లస్ 5 years అంటే 42 ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అన్న. ఓన్లీ ఈ కేటగిరీ వాళ్ళు 42, 43 ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇవ్వండి విఆర్ఓ అండ్ విఆర్ఏకి సంబంధించిన ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అన్ని కూడా ఇవన్నమాట. అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్, ఎగ్జామ్ సిలబస్ అండ్ బుక్స్ డీటెయిల్స్ అన్ని కూడా ఇవ్వండి. సో అప్లికేషన్ స్టార్ట్ అవగానే వెంటనే కూడా మన ఛానల్లో షేర్ చేస్తాను. ఆ లోపల మన ఛానల్ ఫాలో అవుతుండండి. ఆ లోపల ఎగ్జామ్ డేట్స్ అండ్ అప్లికేషన్ డేట్స్ వచ్చే లోపల మీ యొక్క ప్రిపరేషన్ అనేది కూడా స్టార్ట్ చేసేయండి. సో ఇదన్నమాట విఆర్ఓ అండ్ విఆర్ఏకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే. ఇందులో ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి. అండ్ మర్చిపోవద్దు, మీ యొక్క డిస్టిక్ నేమ్ అనేది కామెంట్ చేస్తే ఆ డిస్టిక్కి సంబంధించిన అప్లికేషన్ స్టార్ట్ అవగానే వెంటనే షేర్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి. అండ్ మర్చిపోవద్దు, వెళ్లే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. మీరు ఇచ్చి ఒక చిన్న లైక్ వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది చాలా మందికి హెల్ప్ అవుతుందండి. అలాగే కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్, అప్డేట్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తుంటారు. మరి ఉంటాను మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బై.